వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీ కృష్ణకే గారు. వారితో బ్రెయిన్ కి సంబంధించిన విషయాలు చర్చిద్దాం. డాక్టర్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? ఆల్ గుడ్ మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మై ప్లెజర్ మ్యామ్. ఎస్, అయితే జనరల్గానే ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను, మీరు నన్ను మాట్లాడిస్తారు, నవ్వుతాము, బ్లష్ వస్తుంది, ఫేస్ బాగుంటుంది అట్లా చెప్తారు. ఇది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే బ్రెయిన్ బాగుంది అని మనకు ఎలా తెలుస్తుంది అసలు? బ్రెయిన్ మెంటల్ హెల్త్, యూ మీన్ టు సే మెంటల్ హెల్త్ కానీ బ్రెయిన్ గ్లో కానీ ఎలా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. ఫిజికల్ గ్లో ఈజ్ ఆల్వేస్ అంటే న్యాచురల్గా క్రీమ్స్ రుద్దుకుంటే కనిపించేది బయటికి కనిపించేది మనం ఫిజికల్ గ్లో అంటాం. బ్రెయిన్ గ్లో ఈజ్ ఆల్వేస్ న్యూరాన్స్ గ్లో. అంటే బ్రెయిన్లో ఉండే రక్త కణాలు అంటే అటాచ్మెంట్స్ దాన్ని న్యూరాన్స్ అంటాం, సెల్స్ని. అవి ఎంత బాగా గ్లో ఉంటే మన బయటికి కనిపించే గ్లో కూడా అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. న్యూరాన్స్ అనే కొన్ని మిలియన్స్లు ఉంటాయి మేడం బ్రెయిన్లో. సో అవి ఎంత బాగుంటే మన స్కిన్ అంత బ్రైట్గా, మన ఐస్ అంత షైనీగా, మన మూడ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో బ్రెయిన్ గ్లో అంటే ఎంత హ్యాపీగా మనం ఉంటే దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బయటికి. మనం ఏదో బయట రుద్దుకుంటూ వచ్చే క్రీమ్లతో గ్లో కాదు, దట్ ఈస్ ఇన్నర్ హ్యాపీనెస్ అంటాం కదా. సో బ్రెయిన్ గ్లో అనేది మనకి ఇన్నర్ హ్యాపీనెస్తో బయటికి కనిపించేది, దాన్ని బ్రెయిన్ గ్లో అంటాం మేడం. అంటే మనం సంతోషంగా ఉంటే బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది, సో మనం ఫిజికల్గా బాగుంటాం. డెఫినెట్లీ లోపల ఎంత బాగుంటేనే మనం బయటికి ఎంత చేసినా. ఇప్పుడు యాక్టింగ్ లానే, ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం ఏం బాధగా ఉన్నా హ్యాపీగా నటిస్తాం అంతే. అన్లెస్ యువర్ ఇన్సైడ్ హ్యాపీ, దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. సో బ్రెయిన్ గ్లో, ఇన్నర్ హ్యాపీనెస్ అంటే మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ జాయ్ ఉంటేనే దెన్ యూఆర్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అని చెప్తా ఉంటారు. ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటారు. అసలు ఒక్కొక్క బ్రెయిన్కి ఒక్కొక్క సామర్థ్యం అనేది ఉంటుంది డాక్టర్. కొందరు ధైర్యంగా ఉంటారు, కొందరు ఊరికి బాధపడిపోతూ ఉంటారు. డెఫినెట్లీ మేడం. ఒక్కొక్క బ్రెయిన్ ఈజ్ అన్ యూనిక్ స్ట్రక్చర్. బ్రెయిన్ ఈజ్ అ వెరీ యూనిక్ స్ట్రక్చర్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి మీరు ఎలా ట్రైన్ అవుతున్నారు, మీకు ఏమేమి నేర్పిస్తున్నారు. బ్రెయిన్ అంటే ఒక వర్జిన్ ఆర్గన్ లాగా, దెన్ హౌ యూర్ ట్రైనింగ్. మీరు ధైర్యంగా నేర్పిస్తూ చిన్నప్పటి నుంచి అన్ని ధైర్యంగా అన్నీ నేర్పిస్తూ, లేకపోతే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే దట్స్ హౌ ఇట్ విల్ గ్రో. లేదు లేజీనెస్సే అలవాటు చేయించి, లేకపోతే ఏం పని చేయకుండా సెడేటేషన్ లైఫ్లో అలవాటు చేస్తే దానికి అదే అలవాటు అయిపోతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గెట్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అవి మార్చుకోగలుగుతామా, రీవైరింగ్ అవుతుందా అంటే డెఫినెట్లీ. 30 years వరకు మనం ఒకలా ఉండొచ్చు. 30 years తర్వాత ఇంట్లో ఉండే కష్టాలతోటో, లేకపోతే ఇంట్లో జరిగే బాధ్యతలతోటో కంప్లీట్గా మారిపోయే మనుషులను చాలామంది చూస్తాం. అదేదో మ్యాజిక్ కాదు, దట్ ఈస్ రీవైరింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో ఆ కష్టాలకు మనమే అలవాటు పడిపోయి దెన్ యూ విల్ చేంజ్ బై యువర్ సెల్ఫ్. ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందా? డెఫినెట్లీ. ఎక్కువ ఆలోచన వచ్చేది మెదడు నుంచే కదా మేడం. సో ఎక్కువగా ఆలోచన వస్తే సైంటిఫికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కార్టిజోల్ ఈజ్ అండ్ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ వెళ్ళేసి బ్రెయిన్లో అమాగ్డలా అని స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. బాబు నేను వచ్చేసాను, బీ రెడీ అని. అది అమాగ్డలా ఇనిషియేట్ చేయగానే యూ విల్ ఫీల్ ద పెయిన్, ఎమోషనల్ పెయిన్ కానీ, వెల్బీయింగ్ తగ్గిపోవడం కానీ, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్కువ ఆలోచన వస్తే దట్ విల్ ఆల్వేస్ షోన్ ఆన్ యువర్ ఫేస్ ఆల్సో. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఇంట్లో కలిసినప్పుడు తెలియదు ఏంద్రా మొహం అలా అయిపోయింది, ఎందుకు అంత బాధగా ఉన్నావు, ఎందుకు అంత టెన్స్డ్గా ఉన్నావు అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇస్ ఆల్వేస్ సీన్ ఆన్ యువర్ ఫేస్ విచ్ ఇస్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. రీసెంట్గా ఇప్పుడు చూసాను నేను, చాలా సంతోషంగా ఉంటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది, చిన్నపిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచండి, వాళ్ళు నవ్వేలా చెయ్యండి. అంతే, నవ్వు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, బట్ స్టిల్ వి నెగ్లెక్టెడ్. నాకు హౌ ఐ రిమెంబర్డ్ ఆల్ దిస్ అంటే, నేను ఎంబీబీఎస్ చేసే టైంలో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీనియర్స్. ఒకరేమో న్యూరాలజిస్ట్, ఇంకొకరేమో కార్డియాలజిస్ట్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు దే హ్యాడ్ ఎ ఫ్రెండ్లీ బ్యాంటర్. ఎప్పుడు గొడవ కానీ, అరే గుండెనే గొప్పది అంటే లేదు మెదడు గొప్పది అని ఇద్దరు ఫ్రెండ్లీ బ్యాంటర్ ఉండేది. నేను వాళ్ళతో ఉన్నాను. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. వాళ్ళ డిస్కషన్స్ ఎప్పుడు అవుతున్నప్పుడు ఎవరిది గొప్ప అని ఎవరిది వాళ్ళు చెప్పుకుంటాను. మూడో ఫ్రెండ్ వచ్చి అరే ఇద్దరు అలా కాదు, ఇద్దరు దానికోసం ఊరికే గొడవపడదు, గుండె అంటే అమ్మ లాంటిది, సో షీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మెదడు అనేది నాన్న లాంటోడు, అన్నీ చూసుకుంటా ఉంటాడు. దానికి తనికెళ్ళ భరణి గారు ఒక పెద్ద మంచి పద్యం రాశారు, నానెందుకో వెనకబడ్డాడని. ఇఫ్ యూ రిమెంబర్, నానెందుకో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే అవుతుంది. నానెందుకో వెనకబడ్డాడు దానికి బ్రెయిన్కి రిలేట్ చేస్తే, మెంటల్ హెల్త్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. వీ ఆల్వేస్ లుక్ ఫర్ ఫిజికల్ హెల్త్. ఎలా ఉందాం, జిమ్కి వెళ్తున్నామా, 6 packs ఉన్నాయా, బ్యూటిఫుల్గా కనిపిస్తున్నామా లేదనే ఆలోచన ఉంటుంది. కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. నాన్నలాగానే
నానెందుకో వెనకబడ్డాడు లాగానే మెంటల్ హెల్త్ని కూడా అసలు పట్టించుకో. అంటే వి ఫీల్ దట్ దే ఆర్ టెన్ టు వర్క్, కంటిన్యూస్గా అలా పనిచేస్తూనే ఉండాలి, దానికి రెస్ట్ ఇవ్వాలి అనే ఏం ఉండదు. కష్టపడుతుంటే ఇంకా కష్టపెట్టాలనే ఆలోచనే ఉంటుంది, కానీ రెస్ట్ ఇచ్చి జాగ్రత్త చూసుకోవాలనే ఆలోచన ఏమి ఉండదు. రెస్ట్ అంటే బ్రెయిన్ హెల్త్ అంటే దీనికి ఏదో రాకెట్ సైన్స్ ఏం లేదు. బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్కి రెస్ట్ ఎలా అంటే స్లీప్. ఇమాజిన్ ఇఫ్ కార్ ఫ్యూల్ అయిపోతున్నా సరే, ఇంజన్ ఆయిల్ అయిపోతున్నా సరే, ఇఫ్ యూ కీప్ ఆన్ పుషింగ్ ఇట్ విల్ స్టాప్ ఎట్ సమ్ పాయింట్. ఫోన్లో మెమరీ అయిపోతుంది, దానైనా ఇంకా అప్లికేషన్స్ యాడ్ చేస్తాను, ఇంకా దాంట్లో ఇంకా స్టోర్ చేసుకుంటానంటే ఫోన్ కూడా ల్యాగ్ వస్తుంది, స్లోలీ ఇట్ విల్ బికమ్ స్లో, దాని స్పీడ్ తగ్గిపోతుంటుంది. బ్రెయిన్ కూడా అంతే, బ్రెయిన్ నీడ్స్ సమ్ రెస్ట్. బ్రెయిన్ రెస్ట్ తీసుకోలేదు అనుకోండి, బ్రెయిన్ రెస్ట్ లేకుండా చాలా ఇబ్బందులు పడిపోతాం. అసలు స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ మెమరీ ఇంపేర్ అవుతుంది, యువర్ స్ట్రెస్ విల్ బిల్డప్, బ్రెయిన్లో లింఫాటిక్స్ అంటాం, దానికి లింఫాటిక్ సిస్టమ్ అంటాము, డీటాక్సిఫై అవ్వదు. సో దిస్ ఆల్ విల్ లీడ్ టు మెనీ థింగ్స్. సింపుల్ స్లీప్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే, ನಾವು ఐడియల్గా ఒక 5-6 అవర్స్ పడుకోవాలనేది మినిమల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు 3 అవర్స్ పడుకుంటే గొప్ప సాధించినట్టు అయిపోయింది. స్లీప్ హ్యాస్ బికమ్ ఏ లగ్జరీ నౌ. స్లీప్ అంటే ఇప్పుడు పడుకొని ఫోన్ చూడడం కూడా స్లీపే అనుకుంటున్నారు. ఫోను స్లీప్ అనేవి మోహన్ బాబు గారు ఆ సినిమాలో చెప్పినట్టు, ఇట్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్, బట్ ఇట్ హస్ బికమ్ లైక్ ఫిష్ అండ్ వాటర్. అవి ఎంత దూరంగా ఉంటే స్లీప్ అంత బాగుంటుంది, కానీ అది అందరికీ ఏమంటే ఇంటికి రాగానే బై ద టైమ్ యూ గెట్ ఆన్ టు ద బెడ్ ఫోన్ చూస్తూ ఉంటేనే నిద్ర వస్తుంది అనే కాన్సెప్ట్లోకి వచ్చాం, కానీ దట్ ఈజ్ ఆల్ రాంగ్. ఫోన్ చూస్తే నిద్ర ఎట్టి పరిస్థితులు రాదు. 10 o'clock నుంచి మొదలుపెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్ విల్ గో టిల్ అప్ టు 1 AM. ఎందుకు అంటే మనకు ఫోన్ చూస్తున్నంతసేపు ఆ బ్లూ స్క్రీన్ తోటి మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు. మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవుతున్నంతసేపు యూ వోంట్ గెట్ ద స్లీప్. అండ్ ఇది కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఏదైనా ఆల్గరిథమ్ ఆర్ డిజైన్ టు యాక్టివేట్ యువర్ బ్రెయిన్. సో యూ గెట్ అడిక్షన్, దాన్ని చూస్తూ ఉంటే డోపమిన్ రిలీజ్ అవుతుంటుంది. డోపమిన్ రిలీజ్ అవుతున్నంత సేపు యువర్ బ్రెయిన్ విల్ బీ యాక్టివ్. సో యూ వోంట్ గెట్ దట్ రెస్ట్. ఏదో ఇంకా తప్పక ఇంకా 1 AM 2 AM అయినప్పుడు ఇంకా సరేలే, ఇంకా మెదడు ఇంకా అప్పటికి ఇంకా దాని ఇంకా ఫ్యూల్ అంతా పెట్రోల్ అంతా అయిపోయింటుంది. లేకపోతే ఫోన్లో బ్యాటరీ అయిపోతే తప్ప అప్పటికి కూడా మనం ఫోన్ వదలము. సో దట్ వోంట్ హెల్ప్ యూ ఇన్ లాంగ్ టర్మ్. ఏదో టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ పర్మనెంట్గా ఇట్ విల్ డెఫినెట్లీ డ్యామేజ్ యువర్ బ్రెయిన్. అంటే మతిమరుపు వస్తుంది అంటే బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటున్నట్లేనా? అంతేగా మేడం. మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే యు ఆర్ నాట్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు ఇంతకుముందు ఫోన్స్ లేని టైంలో ఎవరైనా ఫోన్ నెంబర్ అడిగారు అనుకోండి, మనం ఫోన్ ఒక బుక్లో రాసుకొని ఉండేవాళ్ళం. అప్పుడు ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా 10-15 మంది ఫ్యామిలీవి, ఫ్రెండ్స్ అన్నీ టక్కున నోటి ద్వారా చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ వచ్చాక మన నెంబర్ తప్ప హార్డ్లీ ఒక 4-5 నెంబర్స్ గుర్తుండవు. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్. నా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కావ్య నెంబర్ కూడా సో దట్స్ వై వీఆర్ నాట్ ట్రైనింగ్ ద బ్రెయిన్. సో మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీ నెంబర్ నేను తీసుకున్నాను అనుకోండి, ఆ రాసుకున్న కొద్దిసేపు గుర్తుంటుంది. దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ కావాలంటే ఐ నీడ్ రిపీటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే దెన్ బ్రెయిన్ విల్ రిమెంబర్. దాన్ని ఏం చేయకుండా అలానే వదిలేసి అన్నీ ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ అవుతూ ఉంటే బ్రెయిన్కి ఏం ఎనర్జీ, అంటే దానికి ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు. కండ పెరగాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, అలానే గుర్తుండాలంటే బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి, పజిల్స్ చేస్తుండాలి, పజిల్స్ చేయాలి, సుడుకో, ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవేనే. ఇప్పుడు పజిల్స్ని కూడా ChatGPTలో పెట్టేసి ఆన్సర్స్ తీసుకునే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఖచ్చితంగా డాక్టర్, మీరు వస్తున్నారంటే కూడా మేము క్వశ్చన్స్ ఎక్కడ తీసుకుంటాము, మళ్ళీ అదే గూగుల్. అంతేగాని మేము ఎక్స్పీరియన్స్ అయినవన్నీ తీసుకొని అడుగుదాం అనేది అసలు అంత ఆలోచన కూడా పోవట్లేదు. డెఫినెట్లీ. అంటే ఏ టెక్నాలజీ అయినా ఇట్ హాస్ 2 sides. మనం టెక్నాలజీ వాడకుండా పెరిగే సమాజంలో అయితే లేము. అవర్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ఇస్ లైక్ దట్. ఎవ్రీథింగ్ అంటే వైఫైతో కనెక్టెడ్ తోటి, ఫోన్తో కనెక్షన్ తోటే పెరుగుతున్నాం. బ్రెయిన్ని అంతగా వాడితే, ఎక్కడ వాడితే అరిగిపోతుందో అనే స్టేజ్కి వచ్చేసాం. బ్రెయిన్ వాడితే పొరపాటున అరిగిపోద్దాము, ఎందుకు ఫోన్లోనే వాడేసుకుందాంలే, వాడట్లేదు బ్రెయిన్ని. ఎక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టాంట్గా, మనకి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఏదైనా బాగా ఇప్పుడు లవ్ ఫెయిల్ అవుతా డాక్టర్ గారు, ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడతారా ఎక్కువ ఆలోచిస్తే? అంతేగా మేడం. బ్రెయిన్ మళ్ళీ అదే సేమ్ కార్టిజోల్ విల్ గెట్ స్టిమ్యులేటెడ్, స్ట్రెస్ హార్మోన్, దాని తర్వాత అమెగ్డలా విల్ మళ్ళీ యాక్టివేట్ అయ్యింది. దాంతో రకరకాల ఆలోచనలు, ఒంటరితనం అనే ఆలోచన, దాని తర్వాత ఫెయిల్యూర్, నాకే ఎందుకు జరుగుతుందనే ఆలోచన, దిస్ విల్ ఆల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అతి ఆలోచన, ఎవ్రీథింగ్
గుండె నుంచి ఆలోచన ఏమి రాదు. మనం అనుకున్నట్టు మనసు భారంగా ఉంది అని అనుకుంటాం, కానీ ఆలోచన అంతా మెదడు నుంచి వస్తుంటుంది. మెదడు నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తోటి ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఓకే. సో ఈ చాలామంది ఒక విషయాన్ని అంతటితో పోనీకుండా ఎక్కువగా దాన్ని ఆలోచిస్తూ ఒక్క విషయాన్ని మాత్రమే, ఏదైనా వాళ్ళ లైఫ్లో ఒక సంఘటన జరిగితే అది మాత్రం మర్చిపోరు, మిగతా అన్ని మర్చిపోతూ ఉంటారు. దాని నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి డాక్టర్ గారు? ఎందుకు అంటే వెన్ యూఆర్ థింకింగ్ ద సేమ్ రిపీటెడ్ అవ్వడం వల్ల యూఆర్ నాట్ గివింగ్ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వట్లేదు. బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్స్ అని ఉంటాయి. లైక్ హౌ యువర్ బాడీ వేస్ట్ గెట్స్ బయటికి, మనం యూరిన్కి వెళ్ళడం కానీ మోషన్కి వెళ్ళి ఎలా అయితే క్లియర్ చేస్తామో, బ్రెయిన్ హ్యాస్ లింఫాటిక్ సిస్టమ్స్. ఇట్ హ్యాస్ టు డీటాక్సిఫై, దాన్ని డ్రైన్ అవుట్ బయటికి చేయాలి. హౌ డూ యూ క్లియర్ యువర్ బ్రెయిన్ టాక్సిన్స్ అంటే ప్రాపర్ రెస్ట్. సింపుల్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ విచ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ బాగా దాన్ని గ్లోరిఫై చేస్తుంది ఏంటంటే స్లీప్నే. నిద్ర అసలు ఎవరైనా పొరపాటున నేను ఈరోజు 7-8 గంటలు పడుకున్నానంటే అది పెద్ద ఘనత సాధించినట్టు అయిపోతుంది. స్లీప్ అనే దాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో టు క్లియర్ దట్ వన్, మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్లో ఇవి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తుంటారంటే, వెన్ యూ కీప్ ఆన్ రిపీటింగ్ ఆ షార్ట్ టర్మ్ మెమరీ అగైన్ ఇట్ విల్ బికమ్ లాంగ్ టర్మ్ మెమరీ. అలానే బ్రెయిన్లో ఉండిపోతుంది అండ్ యూఆర్ నాట్ గివింగ్ ద బ్రెయిన్ రెస్ట్ ఏమి ఇవ్వట్లేదు. సో అది అలా స్టక్ అయిపోతుంది. ఒక్క విషయం మాత్రం, ఒక్క విషయం అదే, ఇంకా మిగతా అన్నీ మర్చిపోతూ ఉంటారు. బికాజ్ ఆ మెమరీ అలా స్టక్ అయిపోయింది. దట్ విల్ ఇరిటేట్ యువర్ బ్రెయిన్ సెంటర్స్. ఆ పెయిన్, ఫిజికల్ పెయిన్ ఏం లేకపోయినా లోపల మెంటల్ పెయిన్ ఇట్ విల్ కీప్ ఆన్ క్రియేటింగ్ ఇట్. ఎట్లా బయటపడతారు డాక్టర్ గారి నుంచి? యూ షుడ్ బ్రేక్. అంటే వేరే ఎక్సర్సైజ్ చేస్తుండాలి. అంటే టు గెట్ డీవియేషన్స్ అని మనం చెప్తా ఉంటాం. వెరీ ఈజీ స్టెప్సే, కానీ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎవరు, మనం చిన్నప్పటి నుంచి అందరికి ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు డీవియేట్ అవ్వాలని అందరు చెప్తూనే ఉంటారు, కానీ అది చెయ్యడమే కష్టం. అందరికి తెలుసు మర్చిపోతే మంచిదే అని తెలుసు, కానీ మర్చిపోమంతే. దీస్ ఆర్ ఆల్ వెరీ బేసిక్ సింపుల్ స్టెప్స్. ఇలాంటి ఆలోచనలు మెదడుని దెబ్బతీస్తాయి అంటే ఎలాంటి ఆహారాలు మెదడుని దెబ్బతీస్తాయి? ఇంకా రిఫైన్డ్ షుగర్స్, ఇది కూడా అంటే మళ్ళీ చెప్తున్నాను కాదు, కానీ అందరికి తెలిసిన బేసిక్ స్టెప్స్. మనం ఇంట్లో రిఫైన్డ్ షుగర్స్, మన పిల్లలకి చాక్లెట్స్, ఇవన్నీ రిఫైన్డ్ షుగర్స్ వచ్చే వల్ల డ్యామేజ్, బ్రెయిన్ జరిగే డ్యామేజ్ అన్ఇమాజినబుల్. ఫ్రైస్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ ఎప్పుడైనా మనం కూడా ఎప్పుడైనా షుగరీ ఐటమ్స్ తినంగానే వీల్ ఫీల్ ఆ మత్తు ఎక్కినట్టు, అబ్బా ఈరోజు బాగా, బికాస్ బ్రెయిన్ ఫాగ్ లాగా వచ్చేస్తుంది. ఏ ఆలోచనలు ఇవేవి మనకు రీచ్ అవ్వవు. సో చాలా స్టడీస్, ఈవెన్ ఒక స్టడీలో ఒక 100 కపుల్స్ని తీసుకొని వైఫ్కి ఒక బొమ్మ ఇచ్చి, హస్బెండ్స్కి ఒక బొమ్మ ఇచ్చి, మీకు ఎప్పుడు కోపం వచ్చినా ఒక బొమ్మ మీద నీడిల్స్ కూర్చోండి అని చెక్ చేశారు. అట్లా 100 days తర్వాత ప్రతి బొమ్మను తీసుకొని చూశారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు కూర్చారో, ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్గా రెగ్యులర్గా ఇప్పుడు మన గ్లూకోజ్, ఇంతకుముందు షుగర్ చెక్ చేయాలంటే చెక్ చేసేవాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్గా డైరెక్ట్గా ప్యాచెస్ వస్తున్నాయి, దాంతో మెజర్ చేస్తున్నారు. సో వీళ్ళు కూర్చున్న టైంని, వీళ్ళ షుగర్స్ని చెక్ చేశారు. సో ఎప్పుడైతే షుగర్స్ పీక్ ఉంటున్నాయో డెఫినెట్లీగా వీళ్ళు కూర్చుతున్నారు. సో వెన్ ఎవర్ యువర్ బాడీ షుగర్స్ కానీ, మన బ్రెయిన్కి రీచ్ అయితే షుగర్స్ కానీ హైగా ఉంటున్నాయో, ఆ ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో బ్రెయిన్ ఫుడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇరిటబిలిటీ కాకుండా ఆలోచనలు అన్నీ మారిపోతూ ఉంటాయి దీనివల్ల. సో ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత బెటర్గా మనకు అన్ని రకాలుగా. హెల్తీ ఫుడ్ అంటే అసలు ఎట్లా చెప్తారు డాక్టర్? ఫుడ్ మనకు మళ్ళీ బయటి ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో అమ్మ చేసే ఫుడ్ ఒక్కటి తీసుకుంటే 70% హెల్త్ బెటర్గా ఉంటుంది. అంతేనా? వాల్నట్స్ అంతే, అవి ఉన్నాయి. అంటే దట్ ఈస్ లగ్జరీ. ఇంట్లో ముందు మనం బేసిక్గా ఇంట్లో చేసుకునే అన్నము, పప్పు, చారు, పాలకూరలు, ఆకుకూరలు ఇవి తినగలితే దిస్ ఈజ్ లగ్జరీ. ఇవి కాకుండా ఇంకా కావాలంటే ఫిషెస్లో సాల్మన్ ఫిష్ ఉంటుంది. సాల్మన్ ఫిష్ మళ్ళీ ఇండియాలో దొరకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొన్ని రెగ్యులర్గా జరిగే ఫిషెస్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. బ్రెయిన్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఫ్యాట్స్ అంటే మళ్ళీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. దాంట్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి, omega-3, omega-6. ఇవి రీచ్ అయితే బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. సో ఈ omega-3 దేంట్లో ఉంటే ఫిషెస్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, మన రెగ్యులర్గా బెర్రీస్ అంటే నేరేడు పండ్లు తింటుంటాం, దాంట్లో కూడా విటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దిస్ విల్ ఆల్ విల్ హెల్ప్ యూ ఇన్ రీజనరేటింగ్ యువర్ బ్రెయిన్ కానీ, బ్రెయిన్ రీవైరింగ్ కానీ, మెమరీకి కానీ, ఈవెన్ డార్క్ చాక్లెట్స్ కూడా దట్ విల్ ఆల్ హెల్ప్ యువర్ ఇన్ బ్రెయిన్ రీఫంక్షన్ కానీ, డోపమిన్ రిలీజ్ కానీ, దిస్ విల్ ఆల్ హెల్ప్ యూ. బేసికల్ ఇవన్నీ
అడ్వాన్స్గా అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినవి. ఇంట్లో కొనేటివి బయట నుంచి ఏం ఆర్డర్ చేయకుండా ఇంట్లో అమ్మ కానీ ఎవరైనా చేస్తున్నా ఆ రెగ్యులర్గా అన్నము కొద్ది మితంగా మళ్ళీ ఇంకా చెప్పారు కానీ అన్నం కేజీలు అన్నం తిన్నా. బ్రెయిన్ బాగా పని చేయాలి, ఇప్పుడు ఎవరికి పని చేయట్లేదు అసలు బ్రెయిన్ అన్నట్లుగా ఉంది డాక్టర్ గారు. కోవిడ్ తర్వాత ఏదో జరిగింది, మా బ్రెయిన్ సరిగా పని చేయట్లేదు అని చెప్పే వాళ్ళని చాలా మందిని చూసాం. ఏదైనా జరిగిందా డాక్టర్ గారు? బ్రెయిన్ ఫాగ్ అని కోవిడ్ తర్వాత బ్లరీనెస్ చాలా మంది చెప్తున్నారు, కానీ పర్సే కోవిడ్ సేవ్ చేసిందంటే ఒక బ్రెయిన్ ఒక్కటే. ఇట్ హాజ్ ఇన్ఫెక్టెడ్ ఎవ్రీ అదర్ ఆర్గన్. కోవిడ్లో మనం లంగ్స్ అందరినీ చూసాము, దాని తర్వాత ఏవాస్కులర్ నెక్రోసిస్ అని హిప్ జాయింట్ అంతా పాడైపోయింది, అబ్డామిన్ కూడా చాలా మంది డిస్కంఫర్ట్స్ చూసాము, ఇట్ ఈవెన్ రీచ్డ్ మ్యూకర్ మైకోసిస్ అని మన ఈ సైనసెస్ అంతా బ్లాక్ అయింది. బ్రెయిన్కి ఒక్కటి చాలా తక్కువ పరిధిలో ఎఫెక్ట్ అయిందంటే బ్రెయిన్ ఒక్కటే. సో కోవిడ్ వల్ల బ్రెయిన్ అనేది దేర్ వాజ్ నో మేజర్ డ్యామేజ్. మతిమరుపు బాగా వచ్చేసిందని చెప్పి అప్పుడు అంటే అప్పుడు పని ఏం లేదు కదా, సో బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏం లేదు, హాయిగా ఇంట్లో అందరం కూర్చొని నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రిప్షన్స్ పెరిగాము, అమెజాన్ సబ్స్క్రిప్షన్స్ పెరిగింది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఒక్కసారిగా ప్రపంచం అంతా మారిపోయింది, మొబైల్ ఫోన్ అడిక్షన్ పెరిగిందంటే కోవిడ్ వల్ల. చిన్నపిల్లలకు కూడా, చిన్నపిల్లలకి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఆయుధం అంటే అది సెల్ ఫోన్ ఒకటే. ఎంటర్టైన్మెంట్ కన్నా ఐ వుడ్ సే డ్రగ్స్ అని. ఐ నో ఇట్ ఈస్ లిటిల్ పెయిన్ఫుల్, కానీ పిల్లలకి మనమే డ్రగ్స్ ఇస్తున్నట్టు. మనము ఇంట్లో మన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఈ మధ్య మేజర్ భయం ఏంటంటే స్కూళ్ళల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే భయం. కాకపోతే ఇంట్లో మనమే పిల్లలకి డ్రగ్స్ ఇస్తే పెంచుతున్నప్పుడు ఇంకా స్కూళ్ళల్లో డ్రగ్స్ తీసుకుంటే ఏముంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా మీట్ సమ్ డ్రగ్ అడిక్ట్ని కానీ ఎవరైనా కలిస్తే వాడు కొద్దిసేపు ఫోన్ లేకపోతే డ్రగ్స్ లేకపోతే విల్ బికమ్ ఇరిటబుల్. అంటే ఎక్కడుంది నా డ్రగ్స్, ఎక్కడున్నాయి, విల్ బికమ్ యాంగ్షియస్ కానీ ఇరిటబుల్గా ఉంటుంది. సేమ్ థింగ్ ఎవరైనా 10 మందిలో ఎవరి పిల్లలు అవసరం లేదు, 10 మందిలో 9 మంది ఫోన్ని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెడితే దిల్ స్టార్ట్ ఏమో నోటిఫికేషన్ వచ్చిందా, వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చిందా, ఈ కంగారు పడుతున్నారంటే వెల్కమ్ టు ద డిజిటల్ అడిక్షన్ వరల్డ్. సో బాడీ యువర్ బ్రెయిన్ ఈజ్ అడిక్టెడ్ టు దట్ వన్. ఇప్పుడు మనం అంటే ఆఫ్టర్ 30 to 40 years వాళ్ళు ఈ అడిక్షన్లో ఉన్నారు అంటే అట్లీస్ట్ యూ ట్రై టు బ్రేక్ ఇట్ అప్. ఏదో కష్టపడనే బ్రేకప్ చేయాలని అనుకుంటాం, కానీ పిల్లలకి అలవాటు చేస్తున్నాం మనము. పిల్లలకు చిన్న మంత్స్ బేబీస్ కూడా అసలు ఆ పిల్లలు కూడా కళ్ళు మూసుకొని దే కెన్ స్క్రోల్, మొత్తం ఏ యాప్స్ ఎక్కడున్నాయో అవన్నీ దే ఆర్ బికమింగ్ స్మార్ట్, కానీ వాళ్ళకు అటెన్షన్ స్పాన్ అనేది మనం తగ్గిస్తున్నాం. వాళ్ళ పిల్లలు ఇఫీసి ఒక 3-4 seconds కానీ ఎక్కువసేపు ఏ వీడియో చూడలేదు, టక్ ఎంబడే చేంజ్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల అటెన్షన్ స్పాన్, కాన్సన్ట్రేషన్ పవర్ అనేది కూడా తగ్గిస్తున్నాం. అంతే కదా మేడం. ఆలోచన ఇప్పుడు ఇఫ్ యూ రీడ్ ఏ బుక్, ఒక బుక్లో ఈరోజు ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు అని రాసిందంటే యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ టు థింక్ ఒక పేషెంట్, ఒక హాస్పిటల్ అనే ఒక బ్రెయిన్కి ఒక యాక్టివిటీ ఇస్తున్నాం. వేరాజ్ యూఆర్ వాచింగ్ ఏ టీవీ కానీ ఫోన్ కానీ చూస్తున్నప్పుడు ఇట్స్ ఎ ప్యాసివ్ థింకింగ్. అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అలా చూస్తూ ఉంటే సరిపోద్ది. సో బ్రెయిన్కి ఆలోచన శక్తిని దాని మన ప్రీఫ్రాంటల్ కాంటెక్స్ వల్లనే మనం హ్యూమన్ బీయింగ్స్లో వీఆర్ సుపీరియర్గా అందరితో, అన్ని యానిమల్స్తో కంపేర్ చేస్తే మన బ్రెయిన్ ఈజ్ లాట్ సుపీరియర్ టు అదర్ యానిమల్స్. కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం, మనమే దాన్ని తగ్గించుకుంటూ ఉన్నాం, బ్రెయిన్ ఫంక్షన్స్ మెల్లిమెల్లి తగ్గిస్తుంటున్నాం. రేపు ఫ్యూచర్లో ఈ జనరేషన్ వి హావ్ బ్రాట్ అప్, బయటకు వచ్చేసాం. నెక్స్ట్ మన పిల్లలకి ఇదే పెరుగుతా ఉంటే టెక్నాలజికల్ బాగా పెరుగుతారు, కానీ ఆలోచించే శక్తి పోతుంది. ఇంకా ఎప్పుడంటే వాళ్ళే ఫ్రెండ్స్ చూచూ టీవీ, కోకో మిలన్, మీరు పిల్లల్ని చూస్తుంటాం, కోకో మిలన్ అని ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు. సేమ్ థింగ్ అంతే కదా. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్కి మందు షాప్ ఓపెన్ అనగానే పరిగెత్తుకుంటారా, సేమ్ థింగ్ అంతే అవుతుంది కదా. ఇప్పుడు ఇది డ్రగ్ అడిక్షన్, మందు షాపు అనగానే మనం అప్పుడు కోవిడ్ టైంలో కూడా అసలు ఈ మందు లేనప్పుడు అసలు బ్రెయిన్కి ఏదో అయిపోయి పిచ్చిగా బిహేవ్ చేసిన వాళ్ళని చూసాం డాక్టర్ గారు. అసలు లైన్లు ఎంత పెద్ద లైన్లలో ఎండలలో అట్లే నిల్చొని తీసుకునే వాళ్ళు. అంటే ఈ ఆల్కహాల్ బ్రెయిన్ షార్ప్ చేస్తుంది అని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా దాన్ని స్టాప్ చేయగానే అట్లా పిచ్చిగా ఎందుకు అయిపోతుంది? ఎందుకంటే అడిక్షన్ మేడం. సైంటిఫికల్ చెప్పాలంటే మందు తీసుకున్నప్పుడు బ్రెయిన్లో డోపమిన్ అని ప్రెషర్ సెంటర్స్కి అలవాటు అయిపోయింది. సో అది రివార్డ్ సెంటర్ లాగా. ద మూమెంట్ యూ టేక్ ఇట్, ఓకే వీడు నాకు ఏదో ఇష్టమైంది ఇచ్చాడు అని యూ ఆర్ ట్రైన్డ్ ఇట్ లైక్ దట్, డోపమిన్ రిలీజ్ అయింది. సో యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. మందు తాగుతున్నంత సేపు ఇంకా అది అట్లే అడిక్షన్ అయిపోయింది, డోపమిన్ రిలీజ్ అవుతుంది, యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్, ప్లెజర్గా ఉంటుంది. అదే మందు పక్కకి లేనప్పుడు ఇంతకుముందు స్ట్రెస్ హార్మోన్ అని చెప్పే కదా, అమెగ్డలా కార్టిజోల్ రిలీజ్ అయ్యి అమెగ్డలాని ఇరిటేట్ చేస్తుంది. దిస్ అమెగ్డలా విల్ ఇన్ఫ్యాక్ట్ అగైన్ యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని బ్రెయిన్లో ఇంకో సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ని ఇరిటేట్ చేయడంతో బాడీ విల్ ఫీల్ ఫిజికల్ పెయిన్. ఇప్పుడు
మందు సిగరెట్ ఈ డ్రగ్స్ వల్ల ఫిజికల్గా పెయిన్ ఏం లేదు అనుకుంటాం, కానీ వాళ్ళు ఆపేసినప్పుడు దే హ్యావ్ దిస్ ఫిజికల్ పెయిన్ ఇన్సైడ్. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే దే విల్ బికమ్ ఇరిటబుల్. సో ఇప్పుడు నేను వైఎమ్ కంపేరింగ్ దిస్ అంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ మీరు ఫోన్ పక్కకు పెట్టినప్పుడు కూడా. మామూలుగా అందరికీ, ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, ఫోన్ పక్కకు పెట్టంగానే ఇఫ్ యూ ఫీల్ ఇరిటబుల్ కానీ, నోటిఫికేషన్ ఏమొచ్చిందో, వాట్సాప్లో ఏం మెసేజ్ పెట్టారు, ఎవరు రిప్లై ఇయ్యాలో, నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఇప్పుడు ప్రభుత్వం పడిపోద్దేమో, ఇన్స్టాగ్రామ్ ఇమ్మీడియట్ చూడకపోతే అసలు ఇలాన్ మస్క్ ఏమైనా ఫోన్ చేసి తిడతాడేమో అని భయంతో ఉన్నారా, డెఫినెట్లీ యువర్ ఇన్ అడిక్షన్. ఇప్పటికి ఏం కనిపించదు, యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, కానీ ఫ్యూచర్లో ఆ బ్రెయిన్ ఆలోచన తగ్గిపోతుంది. వాష్రూమ్ కూడా ఫోన్ తీసుకొని వెళ్తున్నారు కదా డాక్టర్ గారు. వాష్రూమ్ ఎక్కడ, యూ నేమ్ ఏ ప్లేస్, ఎక్కడ ట్రిప్లోకి వెళ్ళినా, గుడిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిది ఫోన్లో బంధించాల్సిందే. ఫోన్ లేకపోతే ఫోన్ లేని లైఫ్ ఇంపాసిబుల్. ఇప్పుడు బ్రెయిన్ ఉంది, అది అలసిపోయింది, డీటాక్స్ చేయాలి దాన్ని, అంటే ఏం చేయాలి మరి? సింపుల్ మేడం, సింపులే, బట్ వీ మేడ్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ లగ్జరీ. స్లీప్ అగైన్. స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఎంత బాగా పడుకుంటే యువర్ బ్రెయిన్ విల్ డీటాక్సిఫై. గుడ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ హెల్త్ విల్, మంచి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్కి ఆ బ్లడ్ సప్లై కూడా బాగా రీచ్ అయ్యి బ్రెయిన్ కూడా మంచి డీటాక్సిఫై అవుతుంది. యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యూ డూ గుడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అగైన్ ఫుడ్, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఫుడ్. అలాంగ్ ఒకవేళ ఇఫ్ యూఆర్ అఫోర్డబుల్ అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బై ఆల్మండ్స్ కానీ, ఈ బెర్రీస్ కానీ, ఇవి ఫిష్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ తీసుకోగలిగితే ఈ సింపుల్ గారు, పుట్టుకతోనే అందరం బాగానే ఉంటాము, అందరి బ్రెయిన్ బాగానే ఉంటుంది. స్కూల్లో ఎందుకు ఒక పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒక పిల్లాడు ఎందుకు వెనకబడిపోతుంది? బికాస్ ద ఎక్సర్సైజెస్ మేడం, అంతే. బ్రెయిన్కి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా. కొంతమంది పిల్లలకి జెనెటికల్నే దే విల్ బి వెరీ షార్ప్, అంటే వాడు ఒక్కసారి చదవగానే గుర్తుంటాడు. ఎందుకంటే కొన్ని జెనెటికల్గా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి అలా వచ్చింటుంది. కొంతమంది పిల్లలు దే నీడ్ రిపీటెడ్ ఎక్సర్సైజెస్. ఇంటికి రాగానే టీవీ చూస్తూ ఫోన్ చూస్తున్నారంటే బ్రెయిన్కి ఏమీ ఎక్సర్సైజ్ లేనట్టే. ద మోర్ యూ ట్రైన్ దెమ్, అంటే మరీ నేనేదో రంపాని వేసి ఇంకా చదవాల్సింది 24 గంటలని కాదు, మేక్ ఇట్ ఎ స్మార్ట్ బ్రెయిన్. అంటే పిల్లలు చదవట్లేదంటే బ్రెయిన్ డాక్టర్ దగ్గర తీసుకురావాలి. అసలు ఎవరి దగ్గర తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చోబెట్టి ఒక 10-15 నిమిషాలు వాళ్ళతో కూర్చోబెట్టి బేసిక్ థింగ్స్, రోజు ఒక న్యూస్ పేపర్ చదివించడము, ఒక పజిల్ చేయించడము, మనం వాళ్ళతో 10-15 నిమిషాలు కూర్చోగలిగితే చాలు. అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం ఏమి లేదు. డాక్టర్ దగ్గరికి వచ్చిన మందులు రాయమంటే మందులు రాస్తాం, కానీ మందులతోటి బ్రెయిన్ పవర్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది? షార్ప్ అయితే ఇంకా అందరు డాక్టర్లు అవే వేసుకుంటారు కదా. సో అట్లే డాక్టర్స్ అయితే లేదంటే అందరూ పెద్ద పెద్ద ఇంజనీర్స్. అంతే కదా, ప్రపంచాన్ని ఏలే వాళ్ళందరూ అప్పుడు డాక్టర్లే అయిపోవాలి. బ్రెయిన్ ఫంక్షన్ కానీ మందులతో ఇంప్రూవ్ అయితే అందరు అవే వేసుకొని ప్రపంచాన్ని మొత్తంగా ది బెస్ట్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ పానిక్ అటాక్ బ్రెయిన్కి సంబంధం ఉంటుందా? ఎవ్రీథింగ్, ఆలోచనతో సంబంధించేది ఏదైనా మెదడుతోటి వస్తుంది మేడం. ఏ ఆలోచన మీకు, ఏ స్ట్రెస్ వచ్చినా ఇవే హార్మోన్స్ రిలీజ్ అయితే సేమ్ థింగ్ హ్యాపెన్స్. పానిక్ అటాక్స్ వస్తున్నాయి రెగ్యులర్గా అన్నప్పుడు న్యూరోఫిజిషియన్ కానీ, సైకాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్, ఇవన్నీ. అంటే సైకాలజిస్ట్ ఎవరంటే ద వన్ హూ టాక్స్ విత్ యూ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సింపుల్ థింగే మనకు తెలిసిందే. ఇంతకుముందు ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు, అమ్మ మన తాతయ్య ఏం కాదు లేరా, ఇలా చెయ్యి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ సర్కిల్ లేదు కాబట్టి నౌ వీ హ్యావ్ టు మీట్ సమ్ వన్ హూ కెన్, మనకు తెలిసిన కష్టాన్ని ఏం కాదులే అని ఓదార్చే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి అంతే. అది లేదు అని అంటే సైకాట్రిస్ట్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, కొంతమందికి క్లినికల్ డిప్రెషన్ ఉంటుంది, అంటే నిజంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు కొన్ని మూడ్ ఎలివేటర్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఉంటాయి. సో ఆ మందులు పెట్టి విల్ స్టెబిలైజ్ దేర్ మూడ్. కొంతమందికి ఇప్పుడు అదే న్యూరోసర్జన్గా హూ కమ్స్ టు అస్ విత్ క్లినికల్ డిప్రెషన్ అంటే కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల ఉంటుంది. దట్ విల్ ఎఫెక్ట్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ వేర్ దేర్ మూడ్ కానీ తగ్గిపోవడం కానీ, క్లినికల్గా డిప్రెస్ అయ్యి వీక్నెస్తో రావడం కానీ, వాళ్ళకు దే మైట్ రిక్వైర్ సర్జరీ. సో డిపెండ్స్ ఆన్ వాట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ యు ఆర్ అనేది, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బ్రెయిన్లో ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది డాక్టర్? బ్రెయిన్ ట్యూమర్స్ అన్లైక్ ఈ లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ అంటే స్మోక్ చేయడం వల్ల, మందు అవడం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్స్కి రావడానికి ఓన్లీ కారణం ఇప్పటివరకు అయితే జన్యుపరంగానే,
అంటే వంశపార్యపరంగానే ఉంటుంది తప్ప సెల్ ఫోన్ మాట్లాడడం వల్లనో లేదంటే స్ట్రెస్ వల్లనో ఇవేమి రావు. అప్పుడు పేషెంట్స్ అందరు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, సార్ మా తాతలకు ఎవ్వరికి లేదు సార్ బ్రెయిన్ ట్యూమర్, నాకెందుకు వచ్చింది? తాత ముత్తాతల టైంలో ఉన్నా ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని సిటీ ఎంఆర్ఐలు లేవు, అండ్ ఇంతమంది డాక్టర్స్ అవైలబిలిటీ కూడా లేదు. ఇంతకుముందు మా తాత అయినా ఎవరిదైతే తలనొప్పి ఉందంటే సబ్కా మాలిక్ జిందా తెలిస్మాత్ పెట్టుకోండి, లేదంటే జండు బామ్ రుద్దుకొని పడుకోండి, అంతే. వెరీ రేర్లీ ఎంతమంది అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని చాలా తక్కువ. వెళ్ళినా 80sలో ఆ టైంలో సిటీ స్కాన్లు ఎంఆర్ఐ అవైలబిలిటీ వాజ్ వెరీ 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 లో, ఇంకా ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నారు. సో ఆ టైంలో డయాగ్నోస్ అయ్యేది చాలా తక్కువ, మన ఇండియన్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అండ్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్కి అయితే మేజర్గా అయితే ట్యూమర్స్ రావడానికి ఏం లేదు, అపార్ట్ ఫ్రమ్ హెరిడిటరీ తప్ప వేరే రీజన్స్ ఏం లేదు. ట్యూమర్ వస్తే పక్షవాతం వచ్చినట్లేనా? ట్యూమర్ వేరు, పక్షవాతం వేరండి. పక్షవాతం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మన రక్త సరఫరా ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రీచ్ అవ్వకుండా ఉంటే ఒక రకమైన పక్షవాతం వస్తుంది. రెండో రకం పక్షవాతం ఏంటంటే మెదడులోని రక్తనాళం చితలడం వల్ల, అంటే బ్రెయిన్ వెజల్స్ బర్స్ట్ అయిపోయి అక్కడ బ్లీడ్ అవ్వడం వల్ల ఈ 2 రకాల పక్షవాతాలు ఉంటాయి. ఈ 2 రకాల పక్షవాతాల్లో మనకు తెలిసిన సిమ్టమ్స్ కాలు చేయి పడిపోవడం ఇవన్నీ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్లో ఈ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు, అంటే చేయి కాలు పడిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. పక్షవాతం ఉన్న ప్రతి పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఏమి ఉండదు, కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్స్కి వీక్నెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ట్యూమర్ ఎక్కడుందో లొకేషన్ దాన్ని బట్టి వీక్నెస్, ఒక చెయ్యి వీక్నెస్ రావచ్చు, 2 చేతులు కాలు వీక్నెస్ రావచ్చు, మాట పడిపోవచ్చు, చూపు మసగించవచ్చు. ఎక్కడ ఆ బ్రెయిన్ ట్యూమర్ ఏ లొకేషన్లో ఉందనే దాన్ని బట్టి ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మరి మీ డాక్టర్స్ ఎంఆర్ఐ రాస్తారు డాక్టర్ గారు. ఎంఆర్ఐ అనేది ఒక పెద్ద భయంకరమైన క్లాస్ట్రోఫోబియా ఉంటుంది అందరికి. డాక్టర్ గారు ఎంఆర్ఐ ఇప్పుడు కొత్తగా క్లాస్ట్రోఫోబియా ఉన్న పేషెంట్స్కి ఎంఆర్ఐ విల్ బి డెఫినెట్లీ పెయిన్ఫుల్. డాక్టర్ గారు ఫోబియా లేకపోయినా కానీ దాన్ని చూస్తే భయంగా ఉంటుంది, ఆ సౌండ్ లేదు. నౌ వీఆర్ అలౌయింగ్ ఒక అటెండర్ కూర్చోవచ్చు. నేను మా మదర్ చేసినప్పుడు కూడా సాట్ దేర్, కాలు ఒక టచ్ చేస్తూ అలా ఉంటే ఉండొచ్చు. ఎంఆర్ఐ ఎందుకు ఇంపార్టెంట్, వై బ్రెయిన్కి ఎంఆర్ఐ ఇస్ వెరీ ఎసెన్షియల్ అంటే, బ్రెయిన్ ఇస్ ఎ ట్రిక్కీ థింగ్ అండ్ సింపుల్ మనకి ఎక్స్రే తోటి కనిపించేది ఏమి ఉండదు. ఎంఆర్ఐ చేస్తే కానీ మనకు లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఏమున్నాయి అండ్ ఏదో ఒక సీక్వెన్స్ చూస్తే కూడా సరిపోదు. బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఎ 3D స్ట్రక్చర్. ఇప్పుడు హార్ట్ కానీ స్టమక్ కానీ ఫిక్స్డ్గా ఉంటాయి. బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్ కానీ బ్లీడ్స్ కానీ ఒకసారి ముందు రావచ్చు, ఒకసారి వెనక రావచ్చు, ఒకసారి సైడ్కి రావచ్చు, ఒకసారి ఈ సైడ్కి రావచ్చు, ఒకసారి మధ్యలో రావచ్చు. సో బ్రెయిన్లో ఏ ప్లేస్లో అయినా ఏదైనా రావచ్చు. సో అది ఎక్కడుంది, దాని 3D ఓరియంటేషన్ కోసమే మాకు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి దాంట్లో. యాక్సియల్ కట్స్, కొరోనల్ కట్స్, సాజిటల్ కట్స్, అంటే ఒకటి ఈ యాంగిల్లో చూడాలి, ఒకటి ఈ యాంగిల్లో చూడాలి, ఒకటి ఈ యాంగిల్లో చూడాలి. 3 యాంగిల్లో చూస్తే కానీ మనకు 3D ఓరియంటేషన్ వచ్చి అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందా అని కానీ మనం లొకేట్ చేయలేం ట్యూమర్ని. సో అందుకని ఎంఆర్ఐ చేస్తేనే వీల్ హ్యావ్ ఎన్ బెటర్ ఐడియా. ట్యూమర్స్కే కాకపోయినా పెరాలసిస్ పేషెంట్స్కి కానీ ఏదైనా మనకి ఎంఆర్ఐ విల్ గివ్ ఎన్ బెటర్ ఐడియా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిటీ స్కాన్, ఎక్స్రేలు ఇవన్నీ ల్యాండ్లైన్ ఫోన్ లాగా. ఎక్స్రే వచ్చేసి మనకి లెటర్, సిటీ స్కాన్ వచ్చేసి ల్యాండ్లైన్ ఫోన్, ఎంఆర్ఐ వచ్చేసి మనకి సెల్ ఫోన్. దానిలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ భయంతో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎంఆర్ఐలో రేడియేషన్ ఏముండదు మేడం, సిటీ స్కాన్లో రేడియేషన్ ఉంటుంది. కాకపోతే సిటీ స్కాన్ ఓన్లీ హెడ్ ఇంజరీ పేషెంట్స్కి ఒక్కసారికి మనం తీస్తాం కాబట్టి ఒక్కసారికి మనకు వచ్చే నష్టం ఏముండదు. కంటిన్యూస్గా ఇఫ్ యాజ్ డాక్టర్స్ వీ గెట్ కంటిన్యూస్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎక్స్రే మెషిన్కి కానీ సిటీ స్కాన్కి వీ గెట్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది. అప్పుడు మేము లెడ్ ఆపరెన్స్ చేసుకుంటాం. మనం ఒక్కసారికి పోయి పేషెంట్గా ఒక్కసారికి వెళ్ళి సిటీ స్కాన్ తీసుకోవడం వల్ల పెద్ద నష్టం ఏముండదు. ఇప్పుడు ఈ 30-40 ఏళ్ల వయసులో ట్యూమర్స్ వస్తాయి డాక్టర్ గారు? ఇంకా 20 నుంచే చూస్తున్నాం మేడం. వీఆర్ సీయింగ్ ఏజ్ ఆఫ్ 20. అంటే ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఇది ఏదో ఎన్విరాన్మెంటల్లో మారి మనకేం కొత్తగా ఇప్పుడు ఏం తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అవైలబిలిటీ ఒకటి ఎక్కువైపోయింది. మెషిన్స్ ఆర్ అవైలబుల్, సిటీ స్కాన్ మెషిన్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ డయాగ్నోసిస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఇన్సిడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఇండియాలో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ న్యూరో డాక్టర్స్, అసలు చాలా ఎక్కువ ఉన్నాం వెన్ యూ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఒకవేళ యూఎస్కి వెళ్తే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 6 months టైం న్యూరో సర్జరీని కలవాలంటే. ఓన్లీ జస్ట్ సర్జరీ తర్వాత విషయం 6 months టైం. నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళ బావ, అతనికి హెడ్ ఏక్స్ వస్తూ ఉన్నాయి, యూఎస్లో ఉన్నాడు, హెడ్ ఏక్స్ వస్తూ ఉన్నాయంట. ఒక 4-5 times అక్కడ డైరెక్ట్ న్యూరోసర్జన్ కలవడానికి ఉండదు. సో హీ వెంట్ టు జీపీ, జనరల్ ఫిజిషియన్. 3-4 సార్లు చూసి రెగ్యులర్ మందులు రాసి పంపించాడు, తగ్గలేదు. అగైన్ ఒకసారి ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యాడు.
అప్పుడు సైకాట్రిక్ అని సైకిక్ ముద్రేసి పంపించారు, హెడ్ ఎక్కి ఏం లేదు యాక్టింగ్ చేస్తున్నాడు అని. ఇంకోసారి ఆర్థోపెడిక్ అని చెప్పి పంపించేశారు. 5వసారి లాస్ట్ 10th టైం ఇంట్లో కొలాప్స్ అయితే అప్పుడు దే గాట్ ఎ స్కాన్ చేస్తే పెద్ద బ్రెయిన్ ట్యూమర్, చాలా పెద్ద బ్రెయిన్ ట్యూమర్. అప్పుడు కూడా సర్జరీ చేయాలంటే దే ఆర్ నాట్, అప్పటికి స్లాట్స్ లేవని చెప్తే దెన్ అగైన్ హ్యావ్ టు టాక్ ఇండియన్ న్యూరోసర్జన్ అక్కడ ఉంటే ఆయనతో మాట్లాడి అప్పుడు దే మేడ్ ఎ సర్జరీ ఫర్ హిమ్. అక్కడ ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటే, అండ్ హార్డ్ లక్ ఏంటంటే ఈ ఇద్దరు కపుల్స్ యూఎస్కి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దే హ్యాడ్ నో ఫ్యామిలీ సపోర్ట్. పాప 7-8 years ఉంది పాప. అండ్ దిస్ సర్జరీ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ. చావో బతుకో అనే సర్జరీ, చాలా పెద్ద ట్యూమర్, వెరీ లేట్ అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెదర్ హీ వుడ్ కమ్ బ్యాక్ లేదా అనేది కూడా మనకు తెలియదు. అప్పుడు ఆ పాపను ఎక్కడ పెట్టాలనే పెద్ద క్వశ్చన్. వాళ్ళు చెప్తుంటే నాకు యూఎస్కి వెళ్ళాక అన్నీ చెప్తుంటే అసలు నాకు ఇంట్లో బిర్యానీ పెడితే నాకు ఇదంతా చెప్తా ఉన్నారు, అంత కళ్ళలో నీళ్ళే చెప్తుంటే అమ్మాయి ఒక్కతే ఉందంట, పాపను ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. పాపను పక్కకు నైజీరియన్స్ ఉన్నారంట, వాళ్ళు హెసిటెంట్గా ఉన్నారంట పెట్టుకోవడానికి. మా పాపను పెట్టుకోండి, ఒకవేళ మా భర్తకి ఏమైనా ఈ యాక్సిడెంట్ అప్పుడు డెత్ ఏమైనా అయితే హ్యావ్ టు ఇక్కడ ఫ్యూనరల్ ఇవన్నీ చేయించుకోవాలి. ఈలోపు మా మమ్మీ డాడీ అడ్రస్ ఇది, వాళ్ళు రిలక్టెంట్గా ఉన్నా ఇది టికెట్ బుక్ చేసి పంపించండి. అది చెప్తుంటేనే నాకు ఎందుకురా ఈ కర్మ, అసలు ఇండియాలో వస్తే నువ్వు సిటీ స్కాన్ మెషినే కొనుక్కోవచ్చు, ఎంఆర్ఐ మెషినే కొనుక్కోవచ్చు. 4-5 సార్లు తలనొప్పి వచ్చిందంటే డాక్టర్ వెంటనే రాస్తారు. అసలు డాక్టర్తో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు అన్ని ఎంఆర్ఐ అంతా. అసలు ఐ ఫెల్ట్ అంటే ఈ హ్యాడ్ ఆల్ క్లినికల్స్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, అక్కడ ఉండే సిస్టమ్కి అక్కడ అట్లా అలవాటు ఉంటుంది. మేడం ఈజ్ డూయింగ్ గుడ్. నేను అసలు కలవడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఫేస్ డిస్ఫిగర్మెంట్ ఇవంతా ఉన్నాయి. అసలు ఎయిర్పోర్ట్ దిగంగానే హీ కేమ్ టు రిసీవ్ మీ, థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఆ టైంలో హెల్ప్ చేశారు, ఎవరు దేర్ అని అన్నారు. కాకపోతే చెప్తుంటే నాకు ఇవంతా ఈ ఎమోషనల్ కాన్సెప్ట్ అప్పుడు తెలియదు. జస్ట్ అరే ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ అయింది, ఎవరైనా తెలిసిన ఉన్నారా ఇమీడియట్గా చేయాలంటే, స్కాన్ చూడంగా నాకు కూడా ఇది పెద్ద ట్యూమర్, ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇమీడియట్. కానీ మన సీనియర్ న్యూరోసర్జన్ అక్కడే ఉంటే ఐ రిక్వెస్టెడ్ హిమ్. అక్కడ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి ఒక 1000 miles ట్రావెల్ చేసి చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో పాపను పెట్టుకొని ఎక్కడ పోలేరు. పాపకి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ ఎవరు కూడా లేరు. ఏమైనా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దు. ఐ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ హియర్ ఇక్కడ. కాకపోతే మనకి ఇండియన్స్లో ఇంత అడ్వాంటేజ్ ఉందంట. న్యూరోసర్జన్ ఎప్పుడు కావాల్సి అప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు, న్యూరాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు, స్కాన్స్ 24/7 అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇండియా ఇఫ్ యు నో మనకు హెల్త్ మార్కెట్ అనేది బాగా అసలు వేరే కంట్రీస్ నుంచి వచ్చి అందరు ఇక్కడ చేయించుకుంటున్నారు. అయితే డాక్టర్ గారు అవును పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే వేరే కంట్రీస్ నుంచి చాలా మంది, స్టేట్స్ కూడా ఇప్పుడు అంతా కంట్రీస్ అసలు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నట్లుగా తలనొప్పిని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలండి? అంటే ఇఫ్ యూ బ్లంట్లీ ఆస్క్ మీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏవి అసలు ఇవి వస్తే మేము కంగారు పడాలంటే అర్లీ మార్నింగ్ హెడేక్, లేవంగానే తలంతా బరువుగా హెడేక్గా బాగా భరించలేనంత తలనొప్పి ఉన్నా, తలనొప్పితో పాటు వాంతులు వచ్చిన, తలనొప్పితో పాటు చూపు మసకగున్నా, దీస్ ఆర్ ది రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఇవి ఉంటే దీస్ ఇంప్లైస్ ఏంటంటే బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతున్నట్టుంది. సో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ తట్టుకోలేక ఇట్ విల్ వామిట్ అండ్ బ్రెయిన్లో కంటి నరాలన్నీ బ్లర్ అయిపోతాయి. సో ఈ 3 కనిపించి, ఈ 3 కాకుండా ఫిట్స్ కానీ చేతులు కాళ్ళు వీక్నెస్ వస్తున్నాయంటే అసలు ఇంకా సమస్య లేదు. ఎక్కడున్నా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే. నెవర్ నెగ్లెక్ట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హెడేక్, అర్లీ మార్నింగ్ హెడేక్, వాంతులు, చూపు మస్క ఇవి 3 ఉండి పొరపాటున ఫిట్స్ పెరాలసిస్ లాగా వస్తే మాత్రం 80% ఆగే సమస్య లేదు. వీ హ్యావ్ టు ఇమీడియట్లీ కాంటాక్ట్ ఎ డాక్టర్. ఎక్లాంప్సియా ఎపిలెప్సీ ప్రాబ్లం, ఎక్లాంప్సియా ప్రీ ఎక్లాంప్సియా ఇవి మనకు గైనిక్లో ఆబ్స్ట్రిక్షన్లో ఉండేటివి. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు బీపీ ఎక్కువైపోయి దాంతో వచ్చేటివి అవి. డెఫినెట్లీ బీపీ ఎక్కువ ఉంటే, ప్రెగ్నెన్సీ అప్పుడు బీపీ సరిగా మెయింటైన్ చేసుకోకుండా ఫిట్స్ వచ్చి బ్రెయిన్లో బ్లీడ్లు వచ్చే పేషెంట్స్ని కూడా చాలా మందిని చూస్తుంటాం. పోస్ట్ పార్టమ్ హెమరేజెస్ కూడా వస్తుంటారు చాలామంది. డెలివరీ తర్వాత ఫిట్స్ రావడం కానీ, డెలివరీ తర్వాత మళ్ళీ బ్లీడ్లు అవ్వడం కానీ, అన్కంట్రోల్డ్ బీపీ కంట్రోల్ అవ్వకుండా పెరగడంతో చాలా మందిని చూస్తుంటాం. ఇప్పుడు ఈ ఎక్లాంప్సియా అనేది అది వస్తుంది అన్నదాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారా? దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే గైనిక్, ఇది డెలివరీకి సంబంధించిన టాపిక్ మేడం. మీరు ప్రాబ్లీ ఎపిలెప్సీ అనేది ఫిట్స్తో సంబంధించిన టాపిక్. ఎపిలెప్సీ అనేది మనకు అది వచ్చే ముందు మనకు ఆరా అంటాం. అంటే ఫిట్స్ వచ్చే ముందు
వాళ్ళు కొంతమంది పేషెంట్లు ఆడుతుంటాం ఆరా డిఫైన్ యువర్ ఆరా అంటే మీకు వచ్చే ముందు ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి కళ్ళల్లో గిర్రున తిరుగుతున్నట్టు అనిపించడం, కొంతమందికి ఏదో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఫిట్స్ వచ్చే ముందు స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, కొంతమందికి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంటుంది, కొంతమందికి కొన్ని హాలుసినేషన్స్ లాగా కొన్ని ఫిగర్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే ఏదో గ్రీన్ కలర్స్ పోస్తున్నట్టు సార్ అలా వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి నవ్వు వస్తుంది, జెలాస్టిక్ సీజర్స్ అంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చే ముందు గట్టిగా నవ్వేస్తారు. కొంతమంది ఫిట్స్ కొన్ని గట్టి నవ్వి బట్టలన్నీ చించేసుకొని అలా ఉంటారు. సో ఒక్కొక్క సీజర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈ జెలాస్టిక్ సీజర్స్లోనే వాళ్ళు ఇంకా గట్టిగా అరివించి ఎగురుతూ ఉంటారు మేడం. అది ఫిట్స్ ఎందుకు ఒకటేసారి వచ్చి తగ్గిపోతాయి మోస్ట్ ఆఫ్ ది. కొంతమంది ఇప్పుడు కొన్నిసార్లు ఫిట్స్ యాజ్ సింపుల్ యాజ్ షుగర్స్ తక్కువైనా ఒక ఫిట్స్ రావచ్చు, హైపోగ్లైసెమిక్ సీజర్స్ అంటాం. లేకపోతే ఒంట్లో సోడియం అనే రక్త కణాలు ఉంటాయి, హైపోనాట్రిమియా సోడియం తక్కువైనా కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు. ఈ సింపుల్ రీజన్స్తో కూడా రావచ్చు. అది వస్తే 1-2 సార్లు తగ్గిపోతాయి. కొన్ని కండిషన్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ట్యూమర్స్ కానీ లేకపోతే కొన్ని బ్రెయిన్ డిసార్డర్స్లో కంటిన్యూస్గా అంటే బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కంటిన్యూస్గా రిపీటెడ్ వైరింగ్ అయితేనే ఉంటుంది, అవి ఫిట్స్ లాగా ప్రజెంట్. ఎందుకు అవి కంటిన్యూస్గా వస్తున్నాయంటే మెడిసిన్స్ సరిగ్గా వేసుకోకపోయినా, ఇర్రెగ్యులర్గా ఫాలోఅప్లు ఉన్నా, ఆల్ దిస్ విల్ లీడ్ టు ఫిట్స్. అయితే డాక్టర్ గారు ఫిట్స్ వస్తాయో లేదంటే పెరాలసిస్ వస్తుందో లేదో, లేదా నా బ్రెయిన్ ముందు బాగుంటుందా లేదా అని తెలుసుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఫిజికల్గా అండ్ మెంటలీ ఇఫ్ యూఆర్ హ్యాపీ దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్ విచ్ వీ డోంట్ అగ్రీ. ఇప్పుడు మీరు బాగున్నారు అని అంటే ఇంట్లో కానీ నాకు ఎన్ని కష్టాలు ఉన్నా బాగానే ఉన్నాను అని వీ వాంట్ అంటే డిస్క్రైబ్. మనకు ఏమైనా బాధలు ఉన్నా, క్లినికల్ డిప్రెషన్లో ఉన్నా వీ డోంట్ డిస్క్రైబ్. అలా అని బాధలు ఏమైనా స్కాన్లో తెలుస్తాయంటే అస్సలు తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ బ్రెయిన్ డీజనరేట్ అవుతున్నా అవి కానీ ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తాయి. బ్రెయిన్ డీజనరేషన్లు ఉన్నా, అట్రోపీ ఏమైనా ఉన్నా, లేకపోతే ట్యూమర్స్ ఏమన్నా స్కాన్లో తెలుస్తుంది. కాకపోతే మెంటల్గా వాట్ యూఆర్ గోయింగ్ త్రూ అనేది చాలా కష్టం. కొన్ని స్ట్రోక్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చా? స్ట్రోక్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు, ఇఫ్ యూఆర్ హెల్తీ, లిపిడ్ ప్రొఫైల్ అంతా బాగుండి, యూఆర్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, దెన్ డెఫినెట్లీ యూ విల్ బి బెటర్. బ్రెయిన్ ఏజ్ అయిపోవడం అంటారు అంతే. బ్రెయిన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని డీజనరేట్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలంటే రెగ్యులర్గా హెల్తీ ఎక్సర్సైజెస్, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయాలి. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అంటే ఏదో యాక్టివిటీ, బుక్స్ చదవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, పజిల్స్ చేయడము, టు కీప్ ఇట్ షార్ప్, ఏదో యాక్టివిటీ చేస్తుంటేనే యూ విల్ ఫీల్ బెటర్. నెగిటివ్ ఆలోచనలు అయితే బ్రెయిన్ పాడు చేస్తాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏముంది డాక్టర్ గారు, నేను బాగుండాలి అనుకోవట్లేదు, నేను ఒక్కనే బాగుండాలి, ఇది నెగిటివ్ థాట్. అవును, అంతే మేడం. నేను అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఎవ్వడు బాగుండొద్దు, నేను మాత్రమే బాగుండాలనే కాన్సెప్ట్లో ఉంటున్నాం ఇప్పుడు అంతా. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా బ్రెయిన్లో ఒక ట్యూమర్ వచ్చిందండి, దానికి సర్జరీ చేశారు అంటే బ్రెయిన్ ముందులాగే పనిచేస్తుందా? ఇప్పుడు జరిగే సర్జరీస్ అన్నీ డెఫినెట్గా బెటర్గానే ఉంటున్నాయి మేడం. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గ్లయోమా అంటాం, రెండోది మెనింజోమా. గ్లయోమా అనే బ్రెయిన్ ట్యూమరు మెదడులోకి పాక్కుంటూ వెళ్ళిపోద్ది, అంటే బ్రెయిన్లో ఉన్న మామూలు ఆర్గన్స్ అంతా తినేస్తూ ఉంటుంది. మెనింజోమా ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ని పుష్ చేస్తూ ఉంటుంది. అర్లీగా ప్రెజెంట్ అయిపోతే మనం ఇమీడియట్గా డెఫినెట్లీ అప్పటికప్పుడు తీసేయచ్చు, బెటర్గా ఉంటుంది. కొన్ని లేట్ స్టేజెస్లో వస్తారు, ఆ లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు దెన్ ఓన్లీ విల్ సీ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. అంటే మెమరీ లాస్ రావడం కానీ, కొంతమంది చూపు వెళ్ళిపోవడం కానీ, కొంతమందికి వినికిడి వెళ్ళిపోతుంటుంది, కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు. సో ఇవన్నీ లేట్ స్టేజెస్ ప్రజెంటేషన్లో డెఫినెట్లీ ఇబ్బందిగానే ఉంటారు. ఇప్పుడు జనరల్గా కలవడానికి బ్రెయిన్లో ఈ ఇష్యూ అవుతుంది అని కలవడానికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు డాక్టర్ గారు? అంటే ఎలాంటి హెడ్ఏక్స్ చాలామంది, హెడ్ఏక్స్ అండ్ స్లీప్ లేకుండా వచ్చే హెడ్ఏక్స్ చాలామంది వస్తున్నారు. కొంతమంది ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ కమ్ విత్ ద స్కాన్స్. 10 మంది చూస్తే 6-7 మంది స్కాన్స్ తీసుకొని వస్తారు. ఆల్రెడీ వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని, సార్ నాకు ట్యూమర్ ఉంది, సర్జరీ ఎప్పుడు చేస్తారు అనే స్టేజ్లోనే ఉన్నారు ఇప్పుడు అందరూ. చాలా తక్కువ మందిని విసి క్లినికల్ సిమ్టమ్స్ ఏమున్నాయి అని కనుక్కొని, స్పైన్లో అయితే చాలామంది సిమ్టమ్స్తో వస్తారు, బ్రెయిన్లో అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ డైరెక్ట్లీ విత్ ద స్కాన్స్. అందరూ ఎవరికి వాళ్ళు గూగుల్లో చూసేసుకొని ఐ హ్యావ్ దిస్ సిమ్టమ్స్, వాట్ టు డూ, ఎంఆర్ఐ స్కాన్ అని గూగుల్ కొడుతుంది, స్కాన్ చేయించుకొని చూసుకొని వస్తారు. ఎంఆర్ఐ స్కాన్లో ఏం లేదని తెలిస్తే సంతోషమే వేరు. సంతోషం కొంతమంది ఉంటారు. కొంతమంది ఇప్పుడు స్కాన్ రాశాక ఇప్పుడు 10 మంది హెడ్ఏక్స్తో ఈరోజు వచ్చారనుకోండి, అందులో 10 మందికి నేను స్కాన్స్ రాశాను అనుకోండి, 7-8 మందికి నార్మల్గా ఉంటుంది.
ఆ నార్మల్గా ఉండేలో ఒకరిద్దరు ఎంత ఖర్చు పెట్టి రాసాము, అసలు మాకు స్కాన్ అంతా నార్మల్గా ఉంది. అమ్మ నార్మల్గా ఉంటే హ్యాపీగా ఉండండి అమ్మ, కాదు నార్మల్గా ఉంటే హ్యాపీ. అంటే ఇప్పుడు నాకు స్కాన్ మీకు ఖర్చు పెట్టిన స్కాన్లు ఏమైనా ఉందని చెప్పమంటారమ్మా అంటే లేదు సార్ ఇంత ఖర్చు పెట్టాము అది ఇది అని అంటారు. ఇంకా అలా అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేము, స్కాన్ డబ్బులు పెట్టేందుకు ఏదో ఒకటి చెప్పాలిలే అన్నట్టు. ఇంకోటి డాక్టర్స్ ఎందుకు అందరికీ స్కాన్ రాస్తారు అని అంటే నౌ ద డాక్టర్ పేషెంట్ రిలేషన్ కూడా అంత బెటర్గా ఏం లేదు. ఇంతకుముందు పేషెంట్స్ డాక్టర్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు, ఇప్పుడు ఆ స్థితిలో ఎవ్వరు లేరు. డాక్టర్కి పేషెంట్ మీద నమ్మకం ఉండట్లేదు, పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉండట్లేదు. పేషెంట్ వచ్చిన ప్రతి పేషెంట్ డాక్టర్స్ లూటీ చేయడానికి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. వీఆర్ ఆల్సో గ్రోన్ ఇన్ దట్ సొసైటీ. ఆ స్టేజ్ బాధగానే ఉంటుంది చెప్పడం, కానీ ఇప్పుడు ఆ సొసైటీలో అయితే లేము. ప్రతి ఒక్కరు భయంగానే, డాక్టర్స్ కూడా భయంగానే ఉంటారు, ఎప్పుడు ఎవరు ఏం కేసేస్తారు. ఎందుకు స్కాన్స్ కూడా ఎందుకు ఎక్కువ రాయాల్సి వస్తుందంటే ఇమాజిన్ ఒక 10 ఎంతో చెప్పినట్టు 10 పేషెంట్స్ వచ్చారు. 10 పేషెంట్స్కి అయినో క్లినికల్గా 7-8 మెంబర్స్కి ఏం ఉండదని, ఆ 1 or 2 పేషెంట్స్ సబ్ క్లినికల్గా దే మైట్ హ్యావ్ ట్యూమర్, సిమ్టమ్స్ ఏం ప్రజెంట్ లేకపోవచ్చు. ఆ ఒకరిద్దరు పేషెంట్కి ట్యూమర్ ఉండి విచ్ ఐ మిస్డ్ అనుకోండి, టుమారో దే విల్ పుట్ ఎ బిగ్ కేస్ అని. నేను వచ్చినప్పుడు నన్ను డయాగ్నోస్ చేసి సమ్ బ్రెయిన్ ట్యూమర్స్ దే లుక్ అబ్సల్యూట్లీ నార్మల్, ఏ సిమ్టమ్స్ ఏమి ఉండవు. అసలు ఇన్సిడెంటల్ మెనింజోమస్ అని చాలా ట్యూమర్స్ ఉంటాయి. అంటే అన్లెస్ యూ గెట్ ఏ స్కాన్ వాళ్ళకి ఏం బయటికి ఏమి సిమ్టమ్స్, హెడ్ ఏక్ ఉండదు, తలనొప్పి, చేతులు కాలు వీక్నెస్ ఉండదు, చూపు ఏమి ఉండదు. కాకపోతే దట్ 1 or 2 పేషెంట్ నేనున్నా వెళ్ళిపుట్టే కేసు, నేను డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుంటే నాకు స్కాన్ రాయలేదు అని. సో ఈ రిస్క్లన్నీ అవాయిడ్ చేయడానికి ఒక స్కాన్ రాయడం వల్ల ఎంఆర్ఐలో నష్టమేమి ఉండదు, రేడియేషన్ ఏముండదు, అండ్ ప్రోగ్నోస్టిఫికేషన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈరోజు స్కాన్ తీసాము నార్మల్గా ఉంది, ఆఫ్టర్ 5 years వెన్ యూ కంపేర్, సో దిస్ విల్ బీ యూస్ఫుల్. ఓకే ఈ టైంలో నువ్వు నార్మల్గానే ఉన్నావు, ఈ టైంలో ఇది వచ్చింది అంటే ఈ గ్యాప్లోనే యూ హ్యావ్ డెవలప్డ్ సంథింగ్ అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో అందుకని చేయాల్సి వస్తుంది మేడం. డాక్టర్ గారు ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన కేసెస్ వస్తే బ్రెయిన్కి సంబంధించి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటారు డాక్టర్ గారు? రోడ్డు మీద పడిపోతే బ్రెయిన్కి ఎలాంటి ఇబ్బంది? రోడ్డు మీద పడిపోయి హెడ్ ఇంజరీస్కి వచ్చే మెయిన్ కారణం ఓవర్ స్పీడ్ ఇవి కాకుండా ది మోస్ట్ కామన్ ఫర్ డెత్ ఈస్ ల్యాక్ ఆఫ్ హెల్మెట్స్. హెల్మెట్ పెట్టుకోవడం అంటే మేము చూసే సర్జరీ చేసే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి హెల్మెట్ లేకపోవడం వల్లే. పెద్ద పెద్ద ఇంజురీస్ అయినా హెల్మెట్ ఉండేటోళ్ళకి ఆ బ్రెయిన్ ఇంజరీ ఏం లేకుండా ఉంటుంది. చిన్న యాక్సిడెంట్స్ యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ ర్యాపిడో ఎక్కి కింద పడ్డోళ్ళకి కూడా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళని చూసాం. జస్ట్ స్పీడ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఎక్కి కింద పడిపోయింటారు. సో ఈ కేసెస్ మాకు అంటే బ్రెయిన్లో అప్పుడు ఏమవుద్ది అని అంటే స్టార్టింగ్ విత్ స్కల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆ ఫ్రాక్చర్స్ ఆ స్కల్ దగ్గర ఉండే వెజల్స్ ఓపెన్ అయిపోతాయి. దాని నుంచి బ్రెయిన్ బయట ఒక లేయర్ ఉంటుంది డ్యూరా అని, దాని బయట రక్తపు గూడు ఏర్పడి దాని మీద ప్రెషర్ పడుతుంది. కొన్ని బ్రెయిన్ లోపల కంటూజన్స్ ఫామ్ అవుతాయి, అంటే బ్రెయిన్ అంతా చచ్చుబడిపోద్ది, చితికిపోయినట్టు మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతాయి. సో ఎక్కడ పడ్డాము, ఏ సైడ్లో పడ్డాము అనే దాన్ని బట్టి బ్రెయిన్ ఇంజురీస్ డెవలప్ అవుతాయి. అర్లీ యువర్ కమ్ టు హాస్పిటల్, అర్లీగా స్కాన్ చూసుకొని సిటీ స్కాన్ చూసుకొని ఇమీడియట్గా సర్జరీ చేస్తే దే లీడ్ అండ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్. అసలు ఏమాత్రం సర్జరీ అయినట్టు ఏమాత్రం కోనాన్ని ఏమీ ఉండదు. దే విల్ బి లేట్గా డయాగ్నోజ్ అయ్యి లేట్గా బై ద టైమ్ దట్ రీచ్ అస్ వెరీ లేట్గా ఉన్నప్పుడు ఆ రికవరీ కూడా కొద్ది స్లోగానే ఉంటుంది. కోమాలోకి వెళ్తారు డాక్టర్ గారు? చాలా మంది కోమా అంటే అసలు బాడీ పనిచేస్తుంది కానీ మైండ్ మాత్రం పనిచేయదు. కోమా అంటే క్లినికల్గా దే విల్ బి ఆన్ వెంటిలేటర్ సపోర్ట్, బీపీ షుగరు మెయింటైన్ అవుతూ ఉంటుంది కానీ ఏ రెస్పాన్స్ ఉండదు వాళ్ళ నుంచి. బ్రెయిన్ డెడ్ అంటే అసలు రిఫ్లెక్సెస్ అంటే ఇప్పుడు మనం ఈ కంటి లోపల పొర ఉంటుంది, ప్యూపుల్స్ అంటాము, ఆ రిఫ్లెక్స్ పోవడము, దగ్గు వచ్చేటి కాఫ్ రిఫ్లెక్స్ ఉంటాయి. ఈ రిఫ్లెక్సెస్ అన్నీ బ్రెయిన్ స్టెమ్ నుంచి వచ్చే రిఫ్లెక్సెస్ అన్నీ పోయినట్టు, పోతే ఇంకా అప్పుడు ఏం రిఫ్లెక్స్ లేనట్టు, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ డెడ్. ఆ బ్రెయిన్ డెడ్ అనేది ఇలాంటి యాక్సిడెంట్స్ ఇలాంటి వాళ్ళని చూస్తామా లేకపోతే ఇంకెవరైనా చూస్తామా? దేంట్లోనే చూడొచ్చు మేడం. బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా కొన్నిసార్లు దే మైట్ ల్యాండ్ అప్ విత్ బ్రెయిన్ డెడ్, కానీ ఎక్కువ యాక్సిడెంట్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ కేసెస్లో కూడా దే మైట్ ల్యాండ్ అప్ ఇన్ బ్రెయిన్ డెడ్. ఒక్కొక్కసారి భయానికి కూడా బ్రెయిన్ అనేది సరిగ్గా పని చేయకుండా అయిపోతుంది, స్టక్ అయిపోతుంది కదా. కొన్నిసార్లు భయంతో యుల్ గెట్ ఏం చేయకుండా అట్లా ఆగిపోతారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ఈ కార్టిసోల్ రిలీజ్ అయిపోయి దెన్ యూ విల్ ఫీల్ దట్ ఆనెస్. స్ట్రెస్ వల్లే డెఫినెట్లీ. ఇప్పుడు నిద్ర పడుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు, స్లీప్ పెరాలిసిస్ అంటాం. అది బ్రెయిన్ కి సంబంధించింది. అంతే, స్లీప్ పెరాలిసిస్ అంటే స్లీప్ అనేది 4 stages ఉంటాయి. Stage 1, Stage 2, Stage 3, Stage 4. REM స్లీప్ అంటే రోలింగ్ ఐ మూమెంట్ స్లీప్లో Stage 4 ఫైనల్ స్టేజ్లో ఉంటుంది.
వెన్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వెళ్ళే టైంలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, యూ విల్ గెట్ దట్ స్లీప్ పెరాలిసిస్. అంటే ఏదో పైనుంచి కింద పడుతున్నట్టు, సడన్లీ ఇట్లా జెర్కీ మూమెంట్స్ వచ్చినట్టు, ఎవరో పైనుంచి తోస్తున్నట్టు, దీస్ ఆర్ ఆల్ ఇన్ బిట్వీన్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 మధ్యలో వచ్చేదాన్ని స్లీప్ పెరాలిసిస్ అంట మేడం. ఉండదు, రిపీటెడ్గా అవుతుంటే ఎక్కువ ఏదైనా ఆలోచిస్తూనే ఉంటే అప్పుడు మెంటల్గా ఎక్కువ, అంటే నన్ను ఎవరో చేస్తున్నారు, లేదంటే ఆఫీస్లో నాకు ఇదే స్ట్రెస్ ఉంటుంది అని ఆలోచిస్తే దెన్ ఇట్ ఈస్ డేంజర్. ఈ వన్స్ ఇన్ ట్వైస్ అందరికీ స్ట్రెస్ ఉండాలి, అప్పుడప్పుడు స్ట్రెస్ ఉంటేనే దెన్ యువర్ బ్రెయిన్ విల్ బికమ్ మోర్ యాక్టివ్. ఎక్కువగా ఉండకుండా అప్పుడప్పుడు వస్తుంటేనే ఇట్ విల్ ఆల్సో విల్ గెట్ యాక్టివేటెడ్. అతి అనేది ఎప్పుడైనా బ్రెయిన్ మీద చూపిస్తుంది అంతే. అతి ప్రేమ, అతి గారాబం, ఏదైనా కూతుర్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే తల్లిదండ్రులకి ఆలోచన అప్పుడే మొదలవుతుంది. అంతేగా మేడం, జరుగుతున్నాయి కూడా అట్లానే ఉన్నాయి కదా. అంతే మేడం. క్రూయల్ మైండ్ సెట్ అనేది ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? అలా ఆలోచన అంటే క్రూయల్ మైండ్ సెట్ ఇస్ ఎ బ్రాడ్ టాపిక్. అంటే చిన్నప్పటి నుంచి జరిగే పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళు అలా క్రూయల్ మైండ్ సెట్తో పెరగచ్చు. వాడికి జరిగే ఆ పరిస్థితి కోసం వాడు క్రూయల్గా కొంతమంది తయారవ్వచ్చు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా బాధేసింది నాకు. నిండు గర్భిణి, తెల్లారితే డెలివరీ, భర్త చంపేశాడు. అంటే అది అసలు ఎంత క్రూయల్ మైండ్ సెట్ ఉంటే అట్లా చేస్తారు? వాళ్ళకు యూజువల్లీ వీళ్ళు ఆ డ్రగ్ అంటే మందు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకు ఫ్రాంటల్ లోబ్ అనేది ఆలోచనకు పనికొచ్చే పరిజ్ఞానం. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను, కంఫర్టబుల్గా కూర్చున్నానంటే మై ఫ్రాంటల్ లోబ్ ఈస్ టెల్లింగ్ మీ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సిట్. నేను వచ్చి టేబుల్ మీద ఇక్కడ కూర్చోట్లేదు, ఐఎమ్ సిట్టింగ్ హియర్. అంటే సోషల్ బిహేవియర్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ ఫ్రాంటల్ కాంటెక్స్ట్. ఈ పిల్లల్ని చంపేయడము, కొంతమంది ఇంకా కన్న కూతురు మీదే అత్యాచారాలు చేయడము. కన్న కూతురు అంటే 1 year 2 years పిల్లల మీద కూడా అత్యాచారం చేసే మహానుభావులను చూస్తున్నాము. వీళ్ళకి ఏమైందంటే ఆలోచన శక్తి అనేది ఉండదు. ఆ ఫ్రాంటల్ లోబ్ ఈ మందు సిగరెట్ వల్ల ఇనిబిషన్ సైన్స్. ఇప్పుడు మందు తాగే వాళ్ళని చాలామందిని చూస్తే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్ అప్పటి వరకు ఆపుతూ ఉంటుంది, ఇనిబిషన్ సైన్స్ ఉంటాయి. ఈ మందు తాగగానే ఇనిబిషన్ సైన్స్ అన్నీ మట్టుమాయం, ఇంకా వాడికి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. సో ఇది వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. ఇది రిపీటెడ్ అవుతుంది అనుకోండి, మంచేది చెడు ఏది అనే విచక్షణ ఉండదు. ఇంకా ఏది కనిపిస్తే అది ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. సో ఈ వీళ్ళు ఆ కోవాలకు చెందిన వాళ్ళే. అర్థమైపోతుంటుంది కదా మేడం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్లు బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ రేప్స్ కానీ, ఈ చంపడం కానీ, ఇవే ఒక్క రోజులో మొదలయ్యేది కాదు. అవి మెల్లిమెల్లిగా వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ, కన్నింగ్నెస్ అవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూనే ఉంటాయి, విచ్ వీ ఇగ్నోర్. ఇప్పుడు పర్లేదు కానీ ఒకప్పుడు సమాజంలో అయితే ఇంకా ఎక్కువగా ఉండేది. ఉమెన్ నవ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్ నవ్ ఇన్ బెటర్ పొజిషన్స్ టు కమ్ అప్ అండ్ టు స్టాండ్ అప్ అండ్ టు టాక్ అగేన్స్ట్ దేర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఇంతకుముందు అన్నీ భరించాల్సిందే ఎవరైనా సరే, ఇంట్లో హస్బెండ్ అయిన దగ్గర నుంచి తాతలు, మామలు, వీళ్ళందరి దగ్గర నుంచి అందరినీ భరించాల్సిందే. ఇప్పుడు దే ఆర్ కమింగ్ అండ్ అట్లీస్ట్ టాకింగ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటే కొద్ది బెటర్గా అయ్యారు. ఇంకా ఇదేం జరగలేదు, అంత అద్భుతంగా ఉందని మనం ఏం చెప్పలేము, కానీ డెఫినెట్లీ కొద్ది బెటర్. అప్పుడు ఒక 100% ఉంటే ఇప్పుడు 50% కన్నా తగ్గింది. ఫ్యూచర్ మైట్ బీ ఈవెన్ మోర్ బెటర్ మేడం. కొన్ని సలహాలు, సూచనలు కావాలి డాక్టర్ మేడం. డెఫినెట్. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉండాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా సింపుల్ చెప్తాను, అందరు పాటించగలిగితే చాలా సింపుల్ అయింది, కానీ చాలా కష్టమైంది అది. మనమే ఫోన్లు మానేసి ఒక గంట సేపు ఎక్కడో అవసరం లేదు, సింపుల్గా మనం తినేటప్పుడు అందరం కలిసి ఫోన్ లేకుండా తినగలిగితే అసలు సగం గెలిచినట్టే. మనం అందరం ఇంట్లో ఫోన్ లేకుండా తినగలుగుతూ ఏం చేసాము ఈరోజు అని మాట్లాడుకోగలిగితే ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ విన్నింగ్ ఇది అది. సెకండ్, ఏం చదువుతున్నారు పిల్లలు, వాళ్ళకి కూర్చొని వాళ్ళతో పాటు ఏదైనా క్యాల్కులేషన్స్ ఏదో ఒకటి చేయగల. అందరు బిజీనే, ఎవరికి వాళ్ళు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఐ నో ఇట్స్ డిఫికల్ట్ టైం, కాకపోతే ఒక్క 15 minutes 20 minutes ఫ్యామిలీకి కేటాయించలేనంత బిజీ ఎలాన్ మస్క్, నరేంద్ర మోడీ వాళ్ళు కూడా ఉండరు. అట్లీస్ట్ వాళ్ళైనా కొద్దిగా టైం స్పెండ్ చేస్తారు, ఏదో ఒకటి ఉంటారు. ఐ డోంట్ థింక్ వీఆర్ దాట్ బిజీ. మన బిజీ ఏంటంటే ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని టీవీ చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే, రెండు మల్టీ టాస్కింగ్, రెండు అటు ఇది ఉండాలి. లేకపోతే మళ్ళీ అమ్మో అవి మానేయాలి అంటే ప్రపంచం ఆగిపోద్ది. ఎలాన్ మస్క్కి డబ్బులు లేకుండా చేస్తామేమో అనే ఆలోచన అందరికీ ఉంటుంది కాబట్టి ఆయనను పెంచి పోషిస్తున్నాం కాబట్టి చాలా కష్టమైన పని. సో బట్ ట్రై ఇట్, అట్లీస్ట్
అంటే నేను ఇంతకుముందు నేనేదో ఇదని కావట్లేదు, నేను ఐ వాజ్ సో మచ్ అడిక్టెడ్ టు ఫోన్. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే నేను మెల్లిగా అట్లీస్ట్ తినేటప్పుడు ఫోన్ లేకుండా చూడటము, అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళతో కూర్చున్నప్పుడు ఫోన్ లేకుండా ఒక 10-15 నిమిషాలే, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇవి చేయగలిగితే యూ విల్ నోటీస్ ద చేంజ్ బై యూర్ సెల్ఫ్. ఇంతకుముందు న్యూస్ పేపర్ చదివేవాళ్ళము, న్యూస్ పేపర్ తెప్పించుకోండి, మళ్ళీ గెట్ బ్యాక్ టు న్యూస్ పేపర్ స్టేజ్. న్యూస్ పేపర్ కంప్లీట్గా ఒక 10 నిమిషాలు చదివినా చాలు, ఫోన్ లేకుండా. మనకి ఇప్పుడు న్యూస్ అంటే ఏంటంటే వాట్సాప్ స్టేటస్, అందరు వాట్సాప్ స్టేటస్లో ఒకసారి చూస్తే ఓకే ఎవడోడు ఏమేమి చేశాడో అదే మనకు న్యూస్ సర్కిల్ అంతా. అలా కంపారిజన్లో అమ్మ వీడి ఈరోజు ఈ టూర్కి వెళ్ళాడు మనం పోలేదు, అమ్మ వీడికి ప్రమోషన్ వచ్చింది మనకి రాలేదు. ఆ కంపారిజన్లో ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కానీ మరీ ఆర్టిఫిషియల్గా బతికేస్తున్నాం. న్యాచురల్గా హ్యాపీనెస్ అంటే డోపమిన్, ఇంతకుముందు ఫ్యామిలీనో పిల్లలతో మాట్లాడితే రిలీజ్ అవ్వాల్సిన డోపమిన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మెసేజ్లో చూస్తే కానీ ఆ హ్యాపీ హార్మోన్స్ రావట్లేదు. ఇంట్లో పిల్లలు వచ్చి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ బారేసి వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, మనం అలసిపోయి వస్తాము, మనం కూడా ఫోనే చూడాలని అంటాము. ముగ్గురు అక్కడ అందరు పక్కపక్కకి కూర్చుంటాము, హాయ్ డాడ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్ హౌ ఆర్ యూ, బాగా. సో మంచి ఆలోచన చేస్తూ యోగా అండ్ ప్రాణాయామ చేస్తే డెఫినెట్లీ హెల్తీ. దిండు పెట్టుకోకూడదని చెప్తున్నారు డాక్టర్ గారు తల కింద. దిండు అంటే మరీ పెద్ద అంటే దిండు మనని ఇప్పుడు దిండు అండ్ టీవీ అనేది ఒకటి. ఆ దిండు పొజిషన్ ఎట్లుండాలంటే టీవీ కనిపించేటట్టు ఉండాలి. అందరు ఇప్పుడు దిండు కొత్త ఎట్లుండే పిల్లో ఎలా ఉండాలంటే అది దాన్ని ఇలా మడతపెట్టి అలా మడతపెట్టి టీవీ కంఫర్టబుల్గా చూడగలుగుతున్నామా, లేకపోతే పడుకునేటప్పుడు ఫోన్ పట్టుకొని చూడుకోవడానికి కంఫర్టబుల్గా ఉందా లేదా అని ఆలోచనలో ఉంటాం. కానీ దిండు అనేది బేసికల్గా నెక్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అసలు దాన్ని వదిలేసి ఆ దిండుని ఎన్ని మడతలు పెట్టాలో దాని కానీ మాటలు వస్తే చచ్చిపోతామేమో మనం. దాన్ని రకరకాలుగా వాడి దాని ఇష్టం ఉన్నట్టు వాడతాం. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఒక లేయర్ ఆఫ్ పిల్లో జస్ట్ మన నెక్ ఈక్వల్గా ఉండేటట్టు ఉంటే చాలు. మా అందరి మెడల్ ఆల్రెడీ ఇట్లా పడిపోయాయి. ఇంతకుముందు మెడల్ అన్నీ ఇలా ఉండేటివి, ఇప్పుడు కొత్తగా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటున్నాం. అంటే ఫోన్లు వాడి మెడ ఇట్లా పడిపోయింది అందరికీ. ఎవరు ఇలా చూసే వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇలానే ఉన్నాం. సో ఆల్రెడీ ఇది ఇలా ఉంది. పడుకునేటప్పుడన్నా కట్లీ స్ట్రైట్గా పెట్టుకుంటే కొద్దిగా బెటర్. దాన్ని మనం ఇలా పెట్టి కంటిన్యూస్గా ఫోన్లో ఇంకా అలా చూసుకుంటూ ఉంటే మమ్మల్ని బిజీ చేస్తారు. రక్త సరఫరా తగ్గిపోద్ది, మెడలో నరాలు కట్ అయిపోతాయి, డిస్కులు అన్నీ బయటికి వస్తాయి, మళ్ళీ కలవాల్సి వస్తుంది. మళ్ళీ మేము మెడక్ సర్జరీ చెప్పంగానే మళ్ళీ అందరు మమ్మల్ని డెఫినెట్లీ ఇప్పుడు ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ తోటి డెఫినెట్లీ బెటర్ ఎక్కువ అయిపోయినాయి. అండ్ ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడ లేదు ఎవరికి. అందరం యాజ్ యూజువల్గా ఎలా పెరుగుతున్నాం, ఎండ తగిలితే పాపం అన్నట్టు పెరుగుతున్నాం. ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా ఉంటే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. మంచి బిజినెస్ స్టార్టప్కి ఏం చేయండి అంటే ఆర్గానిక్ సన్లైట్ అని ఒక షాప్ పెట్టుకొని గంటకు 100 రూపాయలు సన్లైట్, గంటకు 100 రూపాయలు 1000 రూపాయలు స్టార్ట్ చేస్తే బయట దొరుకుతుంది, ఎవరు తీసుకోరు. డబ్బులు పెట్టి సన్లైట్ ఎక్స్పోజర్ ఇక్కడ ఉందంటే అందరు వచ్చి జాయిన్ అవుతారు. మళ్ళీ డోర్ డెలివరీ ఇవ్వాలి, మళ్ళీ మేము సెంటర్కి వచ్చి తీసుకునే పని లేదు. మాకు ఒక బ్యాగ్లో పెట్టుకునే మళ్ళీ కావాలన్నప్పుడు ఏదైనా లైట్ పెట్టి పంపించేసి రుద్దుకుంటే ఇది బాగుంటుంది అంటే మంచి బిజినెస్ అవుతుంది. ఎందుకంటే D3 అనేది ఎక్కడైనా హాస్పిటల్స్లో ఎవరైనా ఇప్పుడు కార్పొరేట్స్లో కూడా చూసుకుంటే 100 మందికి చెక్ చేస్తే 95% మందికి నువ్వు ఎక్కడ అసలు D3 తక్కువ ఉంటుంది. ఈ D3 తక్కువ ఉండడం వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఫెటీగు, ఇరిటబిలిటీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. దీనికి ఈజీ రెమెడీ ఏంది, మార్నింగ్ 8 to 10 ఒక 15 minutes సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే బెటర్. మార్నింగ్ 8 to 10 అది అర్ధరాత్రి అయిపోతుంది. మార్నింగ్ 8 to 10 అది 15 minutes వితౌట్ ఫోన్ అంటే ఇంకా ప్రపంచం తల్లడిల్లిపోద్ది. అందుకే ఎవరైనా ఒక షాప్ ఓపెన్ చేసి అదే ఎండలో ఎంట్రీకి ఒక 1000 రూపాయలు పెడితే అప్పుడు వచ్చి కూర్చుంటారు. ఈజీగా ఫ్రీగా అవైలబుల్గా ఉందంటే మనకు అంత కిక్ ఇవ్వదు. మీరు చెప్పిన వాటిలో ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి ఉన్నాయి. ఆల్కహాల్, పొగ తాగడం ఇవి మానేయాలి. అతి ఆలోచనలు మెయిన్ మిస్టర్ ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ కన్నా ఐ వుడ్ రేట్ మొబైల్ ఫోన్ ఇస్ మోర్. ఎందుకంటే ఆల్కహాల్కి, సిగరెట్కి, డ్రగ్స్ అనేవి ఇల్లీగల్ సబ్స్టెన్సెస్. అంటే దాన్ని మీరు మనం తీసుకోవాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి తీసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మనకు దొరుకుతుంది కాబట్టి అదే మెయిన్ ప్రాబ్లం. దాన్ని కానీ పక్కకు పెడితే ఒక 70% హెల్త్ విల్ బి బ్యాక్, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. అంతే. ఇప్పుడు ఈ ఫోన్లో ఈ వీడియో మొబైల్ ఫోన్ అడిక్షన్ ఎలా అవ్వాలన్నా ఫోన్లోనే చూడాల్సిందే. ఎలా బయటపడాలన్నా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మరిన్ని మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకోవాలి.
సో అసలు బ్రెయిన్ ఫంక్షన్, ఇంకా స్పైన్, దానికి సంబంధించిన ఇష్యూస్, అసలు న్యూరలాజికల్ ఇష్యూస్ చాలానే ఉంటాయి. ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో, మిలియన్ న్యూరాన్స్ అని చెప్పారు. బ్రెయిన్ సముద్రం లాంటిది అన్ని టాపిక్స్ ఉన్నాయి. మాకు సిరీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి డాక్టర్ గారు. మీరు చెప్పిన ఈ పద్ధతులు పాటించి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.